ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇవన్నీయు ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచన లేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడు మిమ్మును మోసపరచుకొనకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరచుదురు. మరియు మీరు యుద్ధముల గురించియు యుద్ధ సమాచారము గురించియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని ఆ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసపరచుదురు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించి వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును.